డాక్టర్ గారు ఎలా ఉండాలి ఆ పేషెంట్ అంటే అప్పుడప్పుడు ఇట్లా తినట్టు కూడా తీసుకురావాలి. ఇంతకీ ఏం బాలేదయ్యా నీకు? ఏం తిన్నా అరగట్లేదండి, ఎట్ట తినింది అట్లా బయటకు వచ్చేసింది. కావాలంటే మీరే చూడండి. అమ్మా ఎవరాడా? అమ్మా 3 రోజులైందమ్మా తిని. కడుపులో ఎలుకలు పెరిగిస్తున్నాయి అమ్మా. తినడానికి ఏమన్నా ఉంటే పెట్టమ్మా. అవునా ఉండు. ఏందమ్మా ఇదే? ఎలుకల ముందు తిను, ఎలుకలన్నీ చచ్చిపోతాయి. ఏం కూర? చిక్కుడుకాయ కూర. ఎప్పుడు చూసినా చిక్కుడుకాయ కూర, కాకరకాయ కూర. నేను తిన్నావు ఈ ఒక్క పూటకి తినేయండి, రేపు వేరే కూర చేసి పెడతాలేండి. ఏం కూర చేస్తావో? కాకరకాయ కూర. నిన్ను పోయి పక్కింట్లో ఏం కూర అడిగి తీసుకురాపో. అక్కడ కూడా కాకరకాయ కూర అయినా పర్లేదు, పోయి తీసుకొని రాపో. మన ఇంట్లో పంచపక్ష పరమాణాలు చేసినా పక్కింటి పుల్ల కూర బాగుంటది వీళ్ళకి. మన ఇంట్లో మొన్న పాచిపోయిన కాకరకాయ కూర ఉన్నది, దాన్నే ఇచ్చేద్దాం. ఇంకెప్పుడు పక్కింటికి పోయి కూర అడగమని చెప్పకూడదు. ఇందండి పక్కింటి వాళ్ళదే కదా. అవును పక్కింటి వాళ్ళ కూర. అబ్బా చూసి నేర్చుకోయా, ఎక్కసలేంటి కూడా అది. పాచిపోయిన కూర బాగుంది. ఎంత చూస్తే నా కొడుక ఏమనుకుంటున్నాడు? ఏమైందండి? ఒక నా కొడుకు నువ్వు రోజు ఇలా తాగొచ్చే బదులు నీ పిల్లలు నా ఇంటికి పంపిరని నేను చూసుకుంటా అన్నాడు. చెప్పుతో కొట్టకపోయారా? కుక్కను కొట్టినట్టు కొట్టి ఈదిలో పడేసి వచ్చావాడిని. మంచి పని చేశారు. ఇంతకీ ఎవరా ఎదవ అనింది? నాయన కుమ్మేసిన. ఏమే బుజ్జి 500 నోటు కలర్ మారిందంట కదా? ఏ ఊకో, మొన్న మా అమ్మలింటికి పోయినప్పుడు మా అమ్మ నాకు 500 ఇచ్చింది. ఇక పాత కలరే ఉన్నది. అన్నా గొడవ అవుతుంది, అర్జెంట్ గా రా అన్న. ఎంతమంది ఉన్నారు? 15 మంది దాకా ఉన్నారన్నా. 15 మంది అంటే చాలా తక్కువరా. 20 మంది కానీ ఉంటే వచ్చుంటా. వెనక ఇంకొక 10 మంది వస్తున్నట్టున్నారన్నా. ఈ రోజు బలం కాస్త ఎక్కువగా ఉందిరా. అట్లీస్ట్ ఒక 50 మంది పైన ఉంటే కానీ నేను రానురా రే. 50 మంది ఏమన్నా ఇంకా ఎక్కువ మంది వచ్చేటట్టున్నారు. ఈ రోజు మంగళవారం రా, లేకపోయింటే వచ్చే చెప్పండి గుర్తుంటా. రేపు రమ్మని చెప్పు చూసుకుందాం. సర్లే అన్న, నువ్వు రేపు వస్తావని చెప్పి రేపే రమ్మంట. ఫోన్ పెట్టా నువ్వు. నేను చంపేద్దామని చూస్తున్నావు నన్ను. ఏమండి మీకు నా ఫ్రెండ్ రమ్య తెలుసా? ఏది పొడవుకుంటది, బాగా ఎర్రగా బుర్రగా ఉంటది తనేనా? అదే. ఏది మోడల్ లాగా స్టైల్ గా నడుస్తుంది, వెంట్రుకలు కూడా ఎంత పొడగా ఉంటాయి తనేనా? తనే. తనకి ఒక యోగా టీచర్ కావాలంట. మీకు ఎవరైనా తెలుసా? చిన్నప్పటి నుంచి నేను కూడా యోగా టీచర్ ని, తెలుసా నీకు? ఏంది రతాలు దిగులుగా కూర్చోండవా? నాకు షుగర్ లేదంట. షుగర్ లేకపోతే ఆనందపడాలే కానీ బాధపడతావేంటి? ఇందుకే షుగర్ లేదనేది హాస్పిటల్లోనా ల్యాబ్ లోనా? రేషన్ షాప్ లో. నేను పెద్దగా బాగా చదువుకొని మా అమ్మ అనుకునే కష్టాలన్నీ తీర్చేస్తా. ఎక్స్క్యూజ్ మీ అమ్మ, ఒక 10 రూపాయలు అంటే ఇస్తావా? ఖర్చులకు లేదు. ఇట్స్ ఓకే.